Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. దళపతి విజయ్ కి ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ భార్య సంగీత పిటిషన్ వేశారు. వేరే మహిళతో సంబంధం ఉందని ఆ పిటిషన్ లో ఆమె ఆరోపించడం జరిగింది. చెంగల్పట్టు కోర్టులో కేసు దాఖలు చేశారు సంగీత. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు సమన్లు కూడా జారీ అయినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. 1999 ఆగస్టు 25న జరిగిన వీరి వివాహం, అలాగే వీరికి 2 పిల్లలున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఏడాది నుంచి విజయ్ సంగీత జంట విడివిడిగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. తమిళ చిత్రసీమలో అగ్రనటుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించిన దళపతి విజయ్ కు ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవాలి. సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికేందుకు ఆయన భార్య సంగీత సిద్ధమైనట్లుగా కూడా సమాచారం. విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ భార్య సంగీత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేవలం విడాకులు మాత్రమే కాకుండా తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు కోలీవుడ్ లో పెను తుఫాన్ను రేపుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్న తరుణంలో ఈ పరిణామం విజయ్ వ్యక్తిగత ప్రతిష్టను, అలాగే రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లో నెట్టేలానే ఇక్కడ కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. చెంగల్పట్టు కోర్టులో సంగీత ఈ విడాకుల పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 1999 ఆగస్టు 25న వైవాహిక బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. తాజాగా ఈ ఊహాగానాలన్నీ నిజం చేస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. తన భర్త విజయ్ ఒక సినీ నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, అందుకే తాను విడాకులు కోరుతున్నానని ఆమె తన పిటిషన్ లో బాంబు పేల్చారు. ఏ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20వ తేదీన తన ముందు హాజరు కావాలని విజయ్ కు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. గత ఏడాది నుంచే వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా విజయ్ నటించిన సినిమాల ఫంక్షన్లలో కానీ, ఫ్యామిలీ ఈవెంట్లలో కానీ సంగీత కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. విజయ్ ఇటీవల ఒక స్టార్ హీరోయిన్ తో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని, ఆ కారణంగానే సంగీత ఆగ్రహంతో ఉన్నారని సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించి విజయ్ క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆయన పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉన్న తరుణంలోనే ఈ విడాకుల వార్త బయటకు రావటం ఇక్కడ గమనార్హం. ఒక నేత వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఓటర్లపై అది ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలు దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. 26 ఏళ్ల బంధం ఇలా ముగిసిపోవటం ఆయన అభిమానులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.